look at the board. First EVS. మా 7 చాప్టర్స్ మనకి కంప్లీట్ అయిపోయినాయి. టుడే 8th చాప్టర్. బిఫోర్ చాప్టర్స్లో మనం ఏం చెప్పుకున్నాం? 7th చాప్టర్లో ప్లాంట్స్ అండ్ దేర్ టైప్స్ గురించి, మొక్కల గురించి మాట్లాడుకున్నాం. వాటిల్లో రకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇప్పుడు చూడండి, మై హౌస్. హౌస్ అంటే ఏంటమ్మా మీ అందరికీ తెలుసు. మనం ఎక్కడ ఉంటాము? హౌస్ అంటే ఏంటి అసలు? ఇల్లు. సో మనం ఎక్కడ ఉంటున్నాం? ఇంట్లోనే కదా ఉంటుంది. సో చూడండి, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 9999 ఓపెన్ చేస్తే మీకు న్యూ వర్డ్స్ కనిపిస్తాయి. 9999 ఓపెన్ చేస్తే న్యూ వర్డ్స్ కనిపిస్తాయి. సో న్యూ వర్డ్స్లో చూడండి, ఒక గర్ల్ ఏం చేస్తుంది? స్వీపింగ్. ఏం చేస్తుంది? తుడుస్తుంది. SWEEPING స్వీపింగ్ అంటే తుడవడం, రూమ్ స్టిక్స్తో అంటే చీపురుతో. నెక్స్ట్ సెకండ్ ఇంకో గర్ల్ ఏం చేస్తుంది? చూడండి, క్లాత్ తడిగుడ్డ పెడుతుంది కదా, మాపింగ్. MOPPING మాపింగ్. నెక్స్ట్ ఏంటమ్మా, ఇంకో బాయ్ ఏం చేస్తున్నాడు? డస్ట్, దుమ్ము దులుపుతున్నాడు. డస్టింగ్. DUST డస్ట్. ING డస్టింగ్. నెక్స్ట్ ఇంకోటమ్మా, స్కేటర్ అంటే సామాన్లన్నీ చల్ల చెదురుగా పడి ఉన్నాయి, దాన్ని స్కేటర్. SCATTER. సో ఈ 4 న్యూ వర్డ్స్ ఎంత ఏ పేజీలో ఉన్నాయి మనకి? 99 పేజీలో 8th చాప్టర్లో మై హౌస్ 8th చాప్టర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 99 ఓపెన్ చేసుకుంటే న్యూ వర్డ్స్ ఉంటాయి. సో చూడండి, ఫస్ట్ న్యూ వర్డ్ గర్ల్ ఏం చేస్తుంది? స్వీపింగ్, క్లీన్ చేస్తుంది, తుడుస్తుంది. చీపురు పట్టుకుంది చేత్తో, చాట్ పట్టుకుంది, క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ గర్ల్ ఏం చేస్తుంది? చూడండి, బకెట్ ఉంది. మమ్మీ వాళ్ళు తుడుస్తారు కదా, మాపింగ్, తడిగుడ్డ వేస్తారు కదా, అది. MOPPING మాపింగ్ అంటే తడిగుడ్డ వేయడం. ఇక్కడ ఏంటి? ఇక్కడ స్వీపింగ్, చీపురుతో తుడుస్తుంది. SWEEPING స్వీపింగ్. నెక్స్ట్ చూడండి, ఈ బాయ్ ఏం చేస్తున్నాడు? దులుపుతున్నాడు దుమ్ము. DUSTING డస్టింగ్. DUSTING డస్టింగ్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఈ బాయ్, ఇక్కడ ఎలా ఉన్నాయమ్మా వస్తువులన్నీ? ఎలా ఉన్నాయి? చల్లా చెదురుగా అక్కడొకటి ఉంది. అదేంటది? స్కేటర్ అంటే చల్లా చెదురుగా ఉండడం. ఫస్ట్ మై హౌస్ లెసన్లో న్యూ వర్డ్స్ ఏంటమ్మా? స్వీపింగ్. SWEEPING స్వీపింగ్ అంటే తుడవడం. మాపింగ్ అంటే తడిగుడ్డ వేయడం ఇంట్లో. నెక్స్ట్ డస్టింగ్ అంటే దుమ్మది, బూజు దుమ్ము దులపడం. నెక్స్ట్ ఏంటిది? స్కేటర్ అంటే ఎక్కడ వస్తువులు, అక్కడొక వస్తువు చల్లా చెదురుగా ఉన్నాయి కదా, దాన్ని స్కేటర్ అంటే. నెక్స్ట్ పేజ్ నెంబర్ ఎంతమ్మా? పేజ్ నెంబర్ 100. నెక్స్ట్ పేజ్ నెంబర్ 100. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకోండి. పేజ్ నెంబర్ 100. 100 ఏముంది? వై డూ వి నీడ్ ఏ హౌస్? వై, WHY, వై. DO do, why do. WEE, why do we. NEED need, a house. HOUSE house, question mark. Why do we need a house? Need అంటే ఏంటమ్మా? అవసరం. ఈ నీడ్ అంటే ఏంటి? అవసరం. హౌస్ అంటే ఏంటి? ఇల్లు. వై అంటే ఎందుకు మనకి ఇల్లు అవసరం? ఎందుకు అవసరమేనా? ఇల్లు అవసరమేనా? మనకు హౌస్ ఏమేమి ఫెసిలిటీస్ కల్పిస్తుంది? హౌస్ వల్ల ఏంటి మనకు ఉపయోగం? ఎందుకు ఉండాలి? ఏంటి దాని యొక్క అవసరం ఏంటి? ఇల్లు తెలుసా ఎవరికన్నా? చూడండి, వీ నీడ్ ఏ హౌస్ టు లివ్ ఇన్. ఎందుకంటే మనకి లివ్ అంటే ఉండటానికి హౌస్ కావాలి. వీ లివ్ ఇన్ మనం ఉండటానికి. నెక్స్ట్ వీ లివ్ ఇన్ ఏ హౌస్ విత్ అవర్. ఎవరెవరితో ఉన్నాం మనం హౌస్లో, ఇంట్లో? మన పేరెంట్స్ అంటే అమ్మ నాన్న, అలాగే గ్రాండ్ పేరెంట్స్, అంకుల్ ఆంటీ, వీళ్ళందరూ ఉంటారు కదా.
పేరెంట్స్ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎస్, మన పేరెంట్స్తో పాటు అదర్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరు? గ్రాండ్ పేరెంట్స్, అంకుల్, ఆంటీ, వీళ్ళందరూ. సో ఫస్ట్ ఎందుకు హౌస్? వీ లివ్ ఇన్, మనం ఆ ఇంట్లో ఉండటానికి. నెక్స్ట్ ఎవరితో ఉంటాము? మన ఫ్యామిలీ మెంబర్స్తో ఉంటాము. ఇట్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ ప్రొటెక్ట్ చేయడం అంటే ఏంటి అంటే మనల్ని కాపాడడం. అంటే మనల్ని దేని నుంచి కాపాడుతూ ఉంటుంది? ప్రొటెక్షన్ అంటే దేని నుంచి హౌస్ మనకి రక్షణ కల్పిస్తుందంట? హీట్. హీట్ అంటే హెచ్ఈఏటి. హీట్ అంటే ఏంటి? వేడి, ఎండ నుంచి. ఓకేనా? నెక్స్ట్ సిఓఎల్డి, కోల్డ్. కోల్డ్ అంటే ఏంటమ్మా? చలి, చలి నుంచి. తర్వాత ఎస్టిఓఆర్ఎం, స్ట్రోమ్. స్ట్రోమ్ అంటే పెద్ద పెద్ద తుఫాన్లు వస్తున్నాయి కదా, తుఫాన్ల నుంచి. అండ్ రెయిన్, ఆర్ఏఐఎన్, రెయిన్ అంటే ఏంటి? వర్షం. ఈ నాలుగిట్ల నుంచి ఏది మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది? ఏంటి ఇస్తుంది మనకి? హౌస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్షం వస్తుందమ్మా, మనం అలాగే వర్షంలోనే ఉంటామా? గబగబా ఇంట్లోకి వచ్చేస్తామా? ఇంట్లోకి వచ్చేస్తాం. అలాగే పెద్ద పెద్ద బాగా చలేస్తాయి, అలా బయట కూర్చుంటామా? బయట పడుకుంటామా? పడుకోం కదా. ఎక్కడికి వస్తాం? మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తాం. అలాగే తుఫాన్లు వస్తాయి, పెద్ద పెద్ద గాళ్ళు అవి వస్తూ ఉంటాయి. ఉంటాము మనం అక్కడ? ఉండవు. సో ఇంట్లో ఉండవు. ఈ హౌస్ అనేది వేటి నుంచి మనకి ప్రొటెక్షన్ కల్పిస్తుంది? వేటి నుంచి కల్పిస్తుంది మనకి? ఎస్, హీట్, వేడి నుంచి. కోల్డ్, చలి నుంచి. స్ట్రోమ్స్, పెద్ద పెద్ద తుఫాన్ల నుంచి. అలాగే రెయిన్ అంటే వర్షం నుంచి. ఇట్ ఆల్సో ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ థీవ్స్. ఎస్, థీవ్స్ అంటే ఎవరు? దొంగలు. మనం బయటపడుకున్నాం అనుకోండి, నగలు వేసుకొని, గోల్డ్ వేసుకొని బయటపడుకున్నాం అనుకోండి, ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. దొంగలు వచ్చి వాటిని లాక్కెళ్ళిపోతూ ఉంటారు. అలాగే వైల్డ్ యానిమల్స్, బయటపడుకున్నాం అనుకోండి. వైల్డ్ యానిమల్స్ అంటే ఏం చెప్పుకున్నాము? క్రూరమైన జంతువులు, ఫారెస్ట్లో ఉన్న జంతువులు. ఎస్, ఇప్పుడు హౌస్ మనకి ఎన్నిటి నుంచి మనకి రక్షణ కల్పిస్తుంది? హీట్, కోల్డ్, రెయిన్, స్ట్రోమ్స్, అలాగే వైల్డ్ యానిమల్స్. నెక్స్ట్ ఇంకేంటమ్మా? ఇంకేంటి నుంచి? థీవ్స్, దొంగల నుంచి మనకి రక్షణ కల్పిస్తుంది. సో ఇక్కడ చూడండి, మీకు సెంటర్లో హౌస్ ఉంది. ఇక్కడ మనకి సెంటర్లో చూడండి, మీకు హౌస్ ఉందా? కనిపిస్తుందా? ఎస్, దిస్ ఈజ్ ద హౌస్. ఇది ఇల్లు. ఫస్ట్ ఈ సన్ నుంచి ఏమొస్తుంది మనకి? సన్ గివ్స్ అస్ హీట్. నెక్స్ట్ ఈ స్కై ఉంది చూడండి, ఏమొస్తుంది మనకి? రెయిన్, వర్షాన్ని నుంచి. నెక్స్ట్ ఇక్కడ ఉంది చూడండి, ఎస్, థీఫ్ అంటే దొంగ, దొంగల నుంచి. అలాగే చూడండి ఇక్కడ ఏముంది? ఈ గర్ల్ చేతిలో ఎస్, ఐస్ ఉంది అంటే కోల్డ్, చలి నుంచి. ఇంకెక్కడ ఏముంది? యానిమల్ ఉంది, వైల్డ్ యానిమల్ ఉంది. లైనా, లైనేనది. ఎస్, వీటిలన్నిటి నుంచి మనకి ఏంటి ప్రొటెక్షన్ ఇస్తుంది? మనకి ఏమిస్తుంది? హౌస్ అనేది మనకి వీటిలన్నిటి నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. సో హౌస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పేజ్ నెంబర్ చూడమ్మా. నెక్స్ట్ పేజ్ నెంబర్ 101. నెక్స్ట్ పేజ్ నెంబర్ 101. ఇప్పుడు మనం ఏ చాప్టర్ గురించి చెప్పుకుంటున్నాం? హౌస్ గురించి చెప్పుకుంటున్నాం. హౌస్, వై డూ వి నీడ్ ఏ హౌస్? మనకి ఇల్లు దేనికి అవసరం? దేనికి అవసరం? హీట్ నుంచి, కోల్డ్ నుంచి, థీఫ్ నుంచి, వైల్డ్ యానిమల్స్ నుంచి, ఈ ఎన్నిటి నుంచి మనకి హౌస్ అనేది మనకి ప్రొటెక్షన్ కలగజేస్తుంది. నెక్స్ట్ చూడండి, మై హౌస్ 101లో మై హౌస్ అంటే ఏంటి? మా ఇల్లు, మై హౌస్. హౌస్ అనగానే అసలు ఏమేమి రూమ్స్ ఉంటాయి, ఎన్ని రూమ్స్ ఉంటాయి, ఏ రూము దేనికి మనకి యూజ్ అవుతుంది? మీరు కూడా ఉంది కదా, మీకు కూడా ఉన్నాయి కదా హౌస్లు, ఉన్నాయా? సో చూడండి, ఐ యామ్ రోహన్, నేను రోహన్ని. మై హౌస్ హ్యాస్ మెనీ రూమ్స్. మా ఇంట్లో చాలా రూమ్స్ ఉన్నాయంటే చాలా గదులు ఉన్నాయి. ఈచ్ రూమ్ హ్యాస్ డిఫరెంట్ యూజ్. ప్రతి ఒక్క రూము ఉపయోగపడుతుందంట, అంటే డిఫరెంట్ అంటే రకరకాలుగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లెట్ మీ టెల్ యూ అబౌట్ దమ్. చూడండి చెప్తాడంటే దాని గురించి. ఫస్ట్ దేని గురించి చెప్తున్నాడు? డ్రాయింగ్ రూమ్. ఎస్, డ్రాయింగ్ రూమ్ గురించి ఎవరు చెప్తున్నారు? రోహన్ చెప్తున్నాడు. ఇన్ ద డ్రాయింగ్ రూమ్ వీ వెల్కమ్ అవర్ గెస్ట్స్, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. డ్రాయింగ్ రూము ఎవరికి వెల్కమ్ చెప్తామంట? గెస్ట్లు అంటే ఎవరైనా అతిథులు కానీ, రిలేటివ్స్ అంటే ఎవరైనా చుట్టాలు కానీ ఎవరైనా వచ్చారనుకోండి, రెండు లోపలిగా అంటాం.
అంటామా? వెళ్ళిపోండి అంటాం మనం, రండి అని చెప్తాం, వెల్కమ్ చెప్తాం, స్వాగతం రండి అంటాం. అది డ్రాయింగ్ రూమ్గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ అనేది మీకు బాగా తెలుసు. దేనికి ఉపయోగపడుతుంది? ఎస్, స్లీప్, నిద్రపోవటానికి. ఐ స్లీప్ అండ్ టేక్ రెస్ట్ ఇన్ మై బెడ్రూమ్. నేను నిద్రపోతాను, అక్కడ రెస్ట్ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఎన్ని రూమ్స్ గురించి చెప్పుకున్నాము? డ్రాయింగ్ రూము, అలాగే బెడ్రూమ్ గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ కిచెన్. నెక్స్ట్ వన్ ఏంటి? కిచెన్ అంటే ఏంటి తెలుసు? మమ్మీ వంట చేస్తారు కదా, మీకు ఏం కావాలంటే తయారు చేసి పెడతారు కదా. ఎస్, మై మదర్ కుక్స్ ఫుడ్ ఇన్ ద కిచెన్. అమ్మ వంటగదిలో వంట తయారు చేసి ప్రిపేర్ చేస్తూ ఉంటుందంట. ఓకేనా? నెక్స్ట్ డైనింగ్ రూమ్. ఐ హ్యావ్ మై మీల్స్ ఇన్ ద డైనింగ్ రూమ్. ఎస్, నైట్ భోజనం అంటే డే టైం మీరు ఎలాగో స్కూల్కి వచ్చేస్తారు కదా, స్కూల్లో చేస్తారు కదా లంచ్. సో నైట్ చేస్తారు కదా డిన్నరు, అక్కడ భోజనం చేయడం విత్ మై ఫ్యామిలీ, అంటే అందరితో, అమ్మ నాన్న అక్క తమ్ముడు చెల్లి వీళ్ళందరూ కలిసి కూర్చొని తింటారంట. ఏ రూమ్లో తింటారు? డైనింగ్ రూమ్లో తింటారంట. సో మనం ఇప్పుడు ఎన్ని రూమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం? ఫస్ట్ వన్ డ్రాయింగ్ రూమ్ గురించి చెప్పుకున్నాం. ఎస్, డ్రాయింగ్ రూమ్లో గెస్ట్లకి వెల్కమ్ చెప్తాము, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. నెక్స్ట్ బెడ్రూమ్లో స్లీప్. ఏం చేస్తారు బెడ్రూమ్లో? నిద్రపోతాం. నెక్స్ట్ చూడండి కిచెన్. మదర్ కుక్స్ ఫుడ్ ఇన్ ద కిచెన్. అమ్మ వంటగదిలో వంట చేస్తుంది. నెక్స్ట్ డైనింగ్ రూమ్. డైనింగ్ రూమ్లో ఐ హ్యావ్ మై మీల్స్ ఇన్ ద డైనింగ్ రూమ్. భోజనం అది ఎక్కడ చేస్తారంట? డైనింగ్ రూమ్లో భోజనం చేస్తారు. సో ఇప్పుడు హౌస్లో ఎన్ని రూమ్స్ గురించి మనం నేర్చుకున్నాం? 4 రూమ్స్ గురించి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. డ్రాయింగ్ రూమ్, బెడ్రూమ్, నెక్స్ట్ కిచెన్, డైనింగ్ రూమ్. నెక్స్ట్ రూమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.